హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు మనము ప్రతి సామాన్యుడికి ఒక సొంత ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ప్రాజెక్ట్ అని తీసుకొచ్చాము. మనకి సిటీలో ఎక్కడ ప్లాట్ కొనాలన్నా లేదంటే ఇల్లు కొనాలన్నా మినిమం ₹1,00,00,000 పై, అంత ప్రైజ్లో కాకుండా మన బడ్జెట్లో మనకి అతి తక్కువ బడ్జెట్లో మనకి జస్ట్ 55 లక్షలకే మనకి సొంత ఇంటి కళ అనేది నెరవేరితే చాలా బాగుంటుంది కదా. అలాంటి కళని నెరవేర్చడానికి ఈ రోజున మనం ఒక ప్రాజెక్ట్కి వచ్చాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి లైట్ హౌస్ ప్రాపర్టీస్ అని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇది మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి 3.5 ఎకరాల్లో ఉంటుంది. ఇది కంప్లీట్ అండ్ హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో సహా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ లో మొత్తం ప్లాట్స్ వచ్చేసి మనకి 57 ప్లాట్లు అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక 10% ప్లాట్లు మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి. ఇందులో మనకి ఓన్లీ 57 విల్లాస్ మాత్రమే డెవలప్ చేస్తున్నారు. ఈ విల్లాస్ లో వచ్చేసి మనకి జస్ట్ 55 లక్షలకే విల్లా అని డెవలప్మెంట్ అవుతుంది అనమాట. మీరు 55 లక్షల్లో మనకి 10 గజాల ప్లాట్ వస్తుంది. ప్లస్ వచ్చేసి మనకి ఏదైతే మనకి 2 BHK హౌస్ ఉందో 2 BHK హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఛాన్స్ అనేది మనం ఎవరు వదులుకోవద్దు. ఇలాంటి ప్రాజెక్ట్ లో మనము జస్ట్ మనకి బొంగళూరు గేట్ నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి ఏదైతే అంటే పిల్లలకి ఏదైనా స్కూల్ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి జస్ట్ మనకి 1 to 2 కిలోమీటర్స్ లోనే మనకి ఐరీ స్కూల్ ఉంటుంది. కాలేజీలు అయినా కానీ మనకి ఇక్కడ నుంచి సో మెనీ కాలేజెస్, మనకి ఇబ్రహీంపట్నం కానీ, హిందూస్ అని, అవంతి కానీ సో మెనీ కాలేజెస్ నియర్ బై ఉన్నాయి. కాబట్టి జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి నియర్ బై ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ లో మీరు ఇల్లు కట్టుకుంటే మీకు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నుంచి టీసీఎస్ చూసుకుంటే మనకి జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ జస్ట్ మనకు 45 మినిట్స్ లో హైటెక్ సిటీకి రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మనకి సిటీకి వెళ్ళాలి, మనకి ఒక షాపింగ్ మాల్ చూసుకోవాలి అనుకుంటే మనకి జస్ట్ ఇక్కడ నుంచి దిల్సుఖ్నగర్ వచ్చేసి 25 మినిట్స్ లో దిల్సుఖ్నగర్ వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్, ఇలాంటి మనకి నియర్ బై ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందనుకుంటే లైట్ హౌస్ ప్రాపర్టీస్ వారి ఈ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ గా మీరు డెవలప్మెంట్ చూస్తే ఒక విల్లా ప్రాజెక్ట్ లో ఏదైతే డెవలప్మెంట్ విల్లాస్ అయిపోయిన తర్వాత ఏదైతే డెవలప్ చేస్తారో అట్లాంటి డెవలప్మెంట్ అనేది ఇందులో ఉంది. మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి ఫుట్ పాతింగ్ కూడా చాలా లావిష్ డెవలప్మెంట్ అనేది చూస్తున్నారు కదా మీరు. ఇట్లాంటి డెవలప్మెంట్ అనేది మనము ఎక్కడ మనకి విల్లా ప్రాజెక్ట్ లోనే చూస్తాము, కానీ మనం ఇలాంటి ప్రాజెక్ట్ లో మనము ఈ డెవలప్మెంట్స్ చూస్తున్నామంటే మనం గొప్పనే చెప్పుకోవాలి. అందు గురించి ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్ లో మీరు ఇల్లు కట్టుకొని ఉంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది. కాబట్టి మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఆదిపట్ల మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఆదిపట్ల మున్సిపాలిటీలో ప్రాజెక్ట్ అనేది ఇన్బిల్ట్ లో ఉంటుంది. మీరు చూసుకుంటే మనకి ఏదైతే సిటీలో డెవలప్మెంట్స్ ఏదైతే ఉంటాయో దానికి మించిన డెవలప్మెంట్స్ దీంట్లో ఉన్నాయి. ఏదైనా ఒక వెంచర్ వేస్తే చిన్న వెంచర్ కదా, ఇందులో ఓవర్ హెడ్ ట్యాంక్ ఎందుకు, అసలు ట్యాంక్ కట్టడం ఎందుకు అనేసి చాలా మంది బిల్డర్స్ వదిలేస్తారు. ఇందులో అలా కాకుండా మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా చాలా లావిష్ గా డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి మనకి ఫుట్ పాతింగ్ కూడా చాలా నీట్ డెవలప్మెంట్ అనేది జరిగింది. మీరు లైట్ గా చూసుకోవచ్చు ఇక్కడ. అదే కాకుండా మనకి ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉందో ఎలక్ట్రిసిటీ మనకి కంప్లీట్ గా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందు గురించి మనకి పార్క్ డెవలప్మెంట్ చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ 50% పార్క్ అనేది డెవలప్మెంట్ అయిపోయింది. ఈ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే ఎల్పీ నెంబర్ ఫైనల్ ఎల్పీ ఉంటుందో ఆల్రెడీ అప్లై చేసాము. అది జనవరి ఎండింగ్ వరకు వస్తుంది. అక్కడ నుంచి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 ఇయర్ లో మీరు ఇక్కడ 57 విల్లాస్ అని చెప్తున్నాం కదా, మినిమం 45 విల్లాస్ వరకు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఫిల్ అయిపోతాయి. ఇది చూసుకొని మీరు ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నా లేదంటే విల్లా కొనుక్కున్నా కానీ మీకు మనము ఈ లేఅవుట్ ఈ రోజున డెవలప్ అయిపోయిన తర్వాత ఎవరు డెవలప్ చేస్తారు అది అనేది మీకు డౌట్ అవసరం లేదండి. పర్ యార్డ్కి 250 రూపీస్ పర్ చొప్పున మనము ఛార్జ్ చేస్తున్నాము. దాన్ని మనం 10 ఇయర్స్ వరకు వితౌట్ ఎనీ ఛార్జ్ తో మనం డెవలప్మెంట్ అనేది మనమే చూసుకుంటాం, కంప్లీట్ గా మెయింటెనెన్స్ మొత్తం కూడాను. అందు గురించి ఏంటంటే మెయింటెనెన్స్ గురించి కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. అందు గురించి ఏంటంటే ఇలాంటి దాంట్లో మనము ఒక ఇల్లు కట్టుకున్నా కానీ లేదంటే ఒక ప్లాట్ కొనుక్కున్నా కానీ ప్లాట్ కొనుక్కున్న అప్రిషియేషన్ ఉంటుంది, ఇల్లు కొనుక్కున్నా కానీ అప్రిషియేషన్ ఉంటుంది. విత్ మనకి ఏదైతే ఈ ఎమ్యూనిటీస్ ఉన్నాయో ఈ ఎమ్యూనిటీస్ తో సహా వస్తుంది. కాబట్టి మనం ఫ్యూచర్ లో ఇక్కడ ఇల్లు కొనాలనుకుంటే మినిమం 1.5 CR అవుతుంది. కాబట్టి ఈ రోజున 55 lakhs పెట్టి మీరు కొంటే కరెక్ట్ 1.5 year లో మీకు 2 CR వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.